Welcome to Nitan's online classes. Today we'll be continuing with the lesson VVS Lakshman, very special. In the previous class you people have listened to VVS Lakshman, very special regarding the interview questions, the questions that has been asked by the reporter and the answers that has been spoken by the cricketer VVS Lakshman. అంటే మనం లాస్ట్ క్లాస్లో VVS లక్ష్మణ్ గారు ఇంటర్వ్యూ కొన్ని క్వశ్చన్స్ మనం చూసాం, దానికి ఏ విధంగా ఆయన సమాధానం చెప్పారనేది మనం విన్నాం. టుడే we will be going through about the remaining questions that the reporter has asked towards the VVS Lakshman. Okay, the question here. When you look back, what were the reasons for India becoming the number one side? మీరు ఒక్కసారి మీ క్రికెట్ చరిత్రలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇండియన్ నెంబర్ 1 బ్యాచ్గా తయారవడానికి కారణం ఏది అని మీరు అనుకుంటున్నారని రిపోర్టర్ క్వశ్చన్ చేశారు. ఫర్దర్ వాట్ వివిఎస్ లక్ష్మణ్ హ్యాస్ ఆన్సర్డ్, ఏం ఆన్సర్ సమాధానం చెప్పారు? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ నాట్ ఎ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ హ్యాడ్ కమ్ ఇన్ 1 year. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ఎర్లీ 2000 when Sourav Ganguly became the captain. I feel lucky to have played under Sourav. My first captain Sachin and MS Dhoni, they all led by example. Everyone was a true performer and all of them had traits of leadership. So నేను ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. I would like to tell one thing, that India became number 1 batch not in 1 year, after so many years of hard work. ఇండియా నెంబర్ 1 బ్యాచ్ అవ్వడం అనేది ఒక సంవత్సరంలో జరగలేదు, ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇండియన్ నెంబర్ 1 బ్యాచ్ అయింది. బట్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ క్యాప్టెన్సీ ఆఫ్ సౌరవ్ గంగూలీ ఇండియా స్టార్టెడ్ టర్నింగ్ ఇన్ టు నెంబర్ 1 బ్యాచ్. అంటే సౌరవ్ గంగూలీ క్యాప్టెన్సీలో ఇండియా నెంబర్ 1 బ్యాచ్ కింద తయారవడం అనేది స్టార్ట్ అయింది. అండ్ దట్ హ్యాస్ బీన్ లీడెడ్ బై కెప్టెన్ సచిన్ అండ్ ధోని, ఎంఎస్ ధోని. తర్వాత సచిన్, ధోని వీళ్ళు కూడా నాకు ఎంతో ఇన్స్పిరేషన్, అంటే ప్రేరణ కలిగించారు అని. నా నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ వాజ్ సౌరవ్ గంగూలీ యాజ్ ఎ క్యాప్టెన్? సౌరవ్ గంగూలీ క్యాప్టెన్గా ఎలా ఉన్నారు అని అడిగారు వివిఎస్ లక్ష్మణ్. I must say that combination of Sourav and coach John Wright was influential. నిజం చెప్పాలంటే అక్కడ సౌరవ్ గంగూలీ క్యాప్టెన్సీ, ఆయన ఇండియన్ కోచ్ జాన్ రైట్, వీళ్ళిద్దరు కాంబినేషన్, వీళ్ళిద్దరు ప్లానింగే ఇండియాని నెంబర్ 1 బ్యాచ్ కింద తయారు చేయడానికి, వాళ్ళ ఆట తీరుని మార్చడానికి హెల్ప్ చేసింది అని. సో ఇండియన్ క్రికెట్ ఇట్ వాస్ దెన్ దట్ వీ స్టార్టెడ్ డూయింగ్ వెల్ కన్సిస్టెంట్లీ. అప్పటి నుంచి మేము బాగా ఆడటం అనేది స్టార్ట్ చేసాం. ఎస్పెషల్లీ అబ్రాడ్ ఆడిన గేమ్స్లో బాగా ఆట ప్రదర్శించాము అని. అండ్ వీ హ్యాడ్ సమ్ అమేజింగ్లీ టాలెంటెడ్ ఇండివిజువల్స్ విత్ ద హంగర్ ఆఫ్ సక్సెస్. అండ్ మా టీంలో చాలామంది ఒక సక్సెస్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు, మనం ఆట ఏంటో చూపిద్దాము అన్న హంగర్, దాహంతో ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి వివిఎస్ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. స్పీకింగ్ ఆఫ్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఆన్ ద ఫీల్డ్, మీ ఫన్నీయెస్ట్, మీకు నవ్వు తెప్పించే ఇన్సిడెంట్ ఏంటి? వెల్, when Sourav and I collided while taking a single in over ODI, అంటే ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచెస్లోని ఏమైందో, ఒకసారి సౌరవ్ రన్స్ తీసుకున్నప్పుడు సౌరవ్ గంగూలీ వివిఎస్ లక్ష్మణ్ ఇద్దరు అనుకోకుండా కొలైడ్గా డాష్ ఇచ్చుకున్నారు. అనుకోకుండా రన్స్ తీసుకుంటూ అట్నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి సౌరవ్, ఇటు నుంచి వివిఎస్ లక్ష్మణ్ పరిగెట్టుకుంటూ డాష్ ఇచ్చుకున్నారు, పడిపోయారు అనమాట. అది ఇప్పటికీ తలుచుకున్న ఎలా జరిగిందో తెలియదు కానీ బట్ ఇట్ మేక్స్ మీ లాఫ్, నాకు నవ్వు అనిపిస్తుంది అని. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్ ఫర్ యూ? మీకు బాధ కలిగించే మూమెంట్ ఏంటి? దెర్ వాజ్ నథింగ్ లైక్ దట్, అలాంటిదేం పెద్దగా లేదు. బట్ ఐ వుడ్ ఫీల్ టెరిబిలీ డిస్గస్టెడ్ వెన్ ఐ డ్రాప్ ద క్యాచ్. కానీ నాకు ఎప్పుడు మ్యాచ్ ఆడినా, నేను ఎప్పుడైనా క్యాచ్ మిస్ చేస్తే, మంచి క్యాచెస్ ఏమైనా మిస్ చేస్తే నేను అప్పుడు చాలా బాధపడతాను. ఎందుకు బాధపడతాను? ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ ద బౌలర్. నేను ముఖ్యంగా క్యాచ్ మిస్ చేసినందుకు కాదు కానీ ఆ క్యాచ్ వచ్చేటట్టుగా బౌలింగ్ చేశారు చూడండి, మరి వాళ్ళకి ఒక వికెట్ మిస్ అయినట్టే కదా, ఆ బౌలర్ గురించి నేను బాధపడతాను అని. నౌ వాట్ ఆర్ యువర్ హాబీస్? ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ ద మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. మీ హాబీస్ ఏంటి అంటే, నాకు నా కుటుంబ సభ్యులతో గడపడం అంటే చాలా ఇష్టం. బికాజ్ వాళ్ళు క్రికెట్ గురించి ఎన్నో
నెలలు దూరంగా ఉంటారు, స్టేడియంలో ప్రాక్టీస్ అంటారు, మ్యాచెస్కి వెళ్తూ ఉంటారు, 5-6 నెలల తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు. సో దే లవ్ టు స్పెండ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. అండ్ he love reading biographies. Biographies అంటే బయోగ్రఫీస్ అంటే కొంతమంది బుక్ రాస్తారు చూడండి, స్వయంగా వాళ్ళ స్టోరీస్ అన్నీ కలిపి బుక్ రాస్తారు, ఆత్మకథ అంటారు. బయోగ్రఫీస్ అంటే ఇలాగా దేశంలో ఉన్న గొప్ప వ్యక్తులు, వాళ్ళ యొక్క విజయ రహస్యాలు, వాళ్ళు ఎన్ని ఓటములు పాలైన తర్వాత వాళ్ళు విజయం పొందారు, ఇలాంటి కథలన్నీ కూడా చదువుతారు. ఎందుకంటే అవి వివిఎస్ లక్ష్మణ్ గారికి ప్రేరణ కలిగిస్తుంది. ద స్టోరీస్ దట్ ఆర్ రిటన్ బై ద గ్రేట్ పీపుల్ హూ వర్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్ విల్ గివ్ ఇన్స్పిరేషన్ టు ద వివిఎస్ లక్ష్మణ్. క్లియర్? నెక్స్ట్ వన్. You are a complete family man now. Outside you are a celebrity and at home you are a normal caring father. I am lucky to have such a wonderful knit family with a wonderful wife. నేను చాలా అదృష్టవంతుడిని. నాతో కలిసిపోయే చక్కటి కుటుంబం, నన్ను అర్థం చేసుకునే కుటుంబం, అర్థం చేసుకునే భార్య దొరకడం అనేది. అండ్ ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ టు సీ ద కిడ్స్ గ్రో అప్ సో ఫాస్ట్. అండ్ వాళ్ళు పిల్లలు అంత త్వరగా ఎదుగుతుంటే చాలా చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని. ఇట్స్ రియల్లీ జాయ్ టు బీ విత్ దెమ్. వాళ్ళతో ఉండడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని. హూ ఆర్ ద క్రికెటర్స్ హూమ్ యూ అడ్మైర్? మీరు క్రికెటర్ అయి ఉండి కూడా మిగతా క్రికెటర్స్లో మీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టం? ఇన్ మై ఎర్లీ డేస్ అజార్. నా కొత్త రోజులు అంటే క్రికెట్లోకి ఎంటర్ అయిన మొదటి రోజుల్లో అయితే అజారుద్దీన్. వెల్ సచిన్ ఈజ్ మై రోల్ మోడల్. నాకు సచిన్ అయితే రోల్ మోడల్ అంటే పూర్తి ప్రేరేపణ కలిగించింది, ఎంకరేజ్మెంట్ ఇచ్చింది సచిన్. కపిల్ దేవ్ కూడా ఎంతో కొంత రోల్ ప్లే చేశారు అని. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ క్యూజైన్? అంటే మీకు నచ్చిన ఏ దేశం వంటలు మీకు నచ్చుతాయి అని అడిగారు. క్యూజైన్ అంటే ఒక దేశపు వంటని మనం క్యూజైన్ అంటాం. కేరళ క్యూజైన్, లైక్ ఆస్ట్రేలియన్ క్యూజైన్, లైక్ అమెరికన్ క్యూజైన్ అంటే అమెరికన్ వంటలు, ఆస్ట్రేలియా వంటలు, కేరళ వంటలు, ఇలా ఏదైతే ఇండియన్ క్యూజైన్ అంటామో అలాగే క్యూజైన్ అంటే వంటకాలు, ఆ దేశపు వంటకాలు. సో మీకు ఏది ఇష్టమని అడిగినప్పుడు ఐఆమ్ వెజిటేరియన్. నేను ఒక వెజిటేరియన్ అంటే మాంసాహారం తినరు. ఐ లవ్ టు టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిషెస్. వెజిటేరియన్లో ఏ డిష్ పెట్టినా సరే నాకు టేస్ట్ చేయడం చాలా ఇష్టం. అండ్ మీరు అడుగుతున్నారు కాబట్టి యు ఆర్ ఆస్కింగ్, దట్స్ వై ఐమ్ టెలింగ్ దట్ ఐ లవ్ థాయ్ క్యూజైన్. అంటే థాయిలాండ్లో చేసే వంటలు అంటే చాలా నచ్చుతాయి. వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ నార్మలీ లిజన్ టు అండ్ హూ ఆర్ యువర్ ఫేవరెట్ సింగర్స్? మీకు హూ ఆర్ యువర్ ఫేవరెట్ సింగర్స్ అంటే ఇండియా హ్యాస్ బీన్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సీన్ సో మెనీ గ్రేట్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్. ఇండియా ఒక విధంగా చాలా లక్కీ, ఎందుకంటే చాలామంది మంచి సింగర్స్ ఇండియాలో ఉన్నారు. వేరే దేశాలతో పోలిస్తే బ్యూటిఫుల్ సింగర్స్ లైక్ బాగా పాటలు పాడే మంచి సింగర్స్ ఇండియాలోనే ఉన్నారు అని. ఐ లవ్ టు లిజన్ కిషోర్ కుమార్ అండ్ అవర్ ఓన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నాకు కిషోర్ గారి పాటలు వినడం ఇష్టం, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కూడా వినడం ఇష్టం. అండ్ రియల్లీ వీ మిస్ హిమ్ అండ్ మిస్ హిస్ సాంగ్స్ ఆల్సో. అంటే ఆయన పాటలు ఆయన చాలా బాగా పాడేవారు. సో అందరూ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చాలా మిస్ అవుతున్నారు. విత్ హూమ్ ఐ ఫార్చునేట్లీ ఎంజాయ్ ఎ స్పెషల్ పర్సనల్ రిలేషన్షిప్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో వివిఎస్ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉండేవారు అనమాట. Now, which TV program do you love to watch? Generally, I don't miss any big sporting events, and Wimbledon is one such that I love to watch without fail. And with the family members, I do enjoy watching the singing and dancing competition programs. Generally, I don't miss any big sporting events. అంటే నేను యాక్చువల్గా స్పోర్ట్స్కి సంబంధించి ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువ మిస్ చేయను. అండ్ వింబుల్డన్ ఈజ్ వన్. వింబుల్డన్ టెన్నిస్ మ్యాచ్ అనేది నేను తప్పకుండా కంపల్సరీగా చూస్తాను, మర్చిపోకుండా. అండ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చూడవలసిన ప్రోగ్రామ్స్ అయితే ఐ డూ ఎంజాయ్ వాచింగ్ ద సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ కాంపిటీషన్స్. సారీగమ ఇలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి చూడండి, సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ కాంపిటీషన్స్, డీ జోడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అలాంటి కొన్ని డ్యాన్స్ సింగింగ్ కాంపిటీషన్స్ చూడడం అంటే నేను ఫ్యామిలీతో కూర్చొని చూడడానికి ఇష్టపడతాను. I hope you are understanding. See, as you people came from Telugu medium నుంచి వచ్చారు కాబట్టి నేను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
if possible try to అండర్స్టాండ్ ద వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. నేను తెలుగులో చెప్తున్నాను అదే పదం నేను అదే సెంటెన్స్ నేను ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాను. సో ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ద హోంవర్క్స్. చాలామంది హోంవర్క్స్ చేయట్లేదు. ఇట్స్ మై హంబుల్ అడ్వైస్ దట్ యూ పీపుల్ యాజ్ సూన్ యాజ్ ద స్కూల్ రీఓపెన్స్ వీ విల్ ప్రెషరైజ్ యూ టు డూ హోంవర్క్స్. మీ స్కూల్స్ రావాల్సిన పరిస్థితి వస్తే మీ మీద ముందు హోంవర్క్స్ చూపించమని ఇది ఉంటుంది. హోంవర్క్స్ కన్నా లెసన్స్ అర్థం చేసుకోవడానికి, వీడియోస్లో ఉన్న లెసన్స్ని స్టోరీ రూపంలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే.